భారతదేశం సర్వసత్తాక గణతంత్ర దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలచి దేశ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసింది. శాస్త్ర సాంకేతిక, అంతరిక్ష, పారిశ్రామిక, రక్షణ రంగాల్లో సాటిలేని దేశంగా ముందుకు సాగుతోంది. అయితే ఓర్వలేని విచ్ఛిన్నకర శక్తులు దేశంలో అలజడులను ప్రేరేపిస్తూ విధ్వంసకర బాంబు పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులను చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ పటిష్టతను కాపాడుతూ 30 ఏళ్లుగా న్యాయస్థానాల్లో అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తూ నేరస్తులను ఉరికంబమెక్కిస్తున్నాడు ఓ దేశభక్తుడు. ఆయనే దేశం గర్వించే ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది, మరాఠా యోధుడు, టెర్రరిస్టుల పాలిట సింహ స్వప్నం ఉజ్వల్ నిఖం. ఉజ్వల్ నిఖం మార్చి 30, 1953లో మహారాష్ట్రలోని మరాఠా కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రఖ్యాత బారిస్టర్ దేవరావుజీ నిఖం. మచ్లా గ్రామంలో పుట్టి పెరిగి న్యాయవాదిగా జల్గాంలో స్థిరపడ్డారు. దేవరావుజీ 3 కుమారుల్లో మధ్యవాడైన ఉజ్వల్ నిఖం చిన్ననాటి నుంచే చదువులపై ఎంతో ఆసక్తిని కనబరిచేవాడు. I wanted to become a doctor because it was a strong desire of my mother. మా అమ్మ నన్ను డాక్టర్ని చెయ్యాలనుకుంది. అయితే మా నాన్న నన్ను న్యాయవాదిగా చూడాలనుకున్నారు. నేను వారిద్దరి కోరికల్ని నెరవేర్చాను. LLB చదివి న్యాయవాదిగా వృత్తి చేపట్టాను. నా ప్రతిభను గుర్తించి పూణేలో DY పాటిల్ విశ్వవిద్యాలయం నాకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా డాక్టరేట్ను అందించింది. ఆ విధంగా నా తల్లిదండ్రుల కోరికను తీర్చానన్న విషయం నాకెంతో సంతోషాన్నిచ్చింది. So I have fulfilled mother's desire as well as father's desire also. అన్యాయాన్ని ఎదిరిస్తూ న్యాయవాదిగా, జడ్జిగా తన తండ్రి సమాజానికి చేస్తున్న సేవల నుండి ఉజ్వల్ స్ఫూర్తి పొందాడు. సామాన్య శాస్త్రం అభ్యసించిన సమాజానికి న్యాయం చెయ్యాలన్న తపనతో జల్గాంలోని న్యాయ కళాశాలలో చేరాడు. ప్రత్యేక శ్రద్ధతో న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు. అలా న్యాయశాస్త్రంలోని చట్టాలను, నియమాలను కూలంకషంగా అవలోకనం చేసుకున్నాడు. జల్గాంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఎన్నో కేసులను విజయవంతం చేసి బాధితులకు న్యాయమందించాడు. అతి తక్కువ సమయంలోనే ఉత్తమ న్యాయవాదిగా కీర్తి ప్రతిష్టలు గడించారు. ఉజ్వల్ నిఖం ప్రతిభా పాటవాలను గుర్తించిన ప్రభుత్వం ఆయన్ను జల్గావ్ సెషన్స్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది. ఆ సమయంలో కరడుగట్టిన హంతకులు, రేపిస్టులు, నేరస్తులు ఎందరినో అనేక సందర్భాల్లో జైలుకు పంపించారాయన. అలా నేరస్తులకు ఉజ్వల్ నిఖం అంటే సింహస్వప్నంగా నిలిచాడు. వివిధ కేసులు వాదిస్తున్న తరుణంలో నాకు లెక్కలేనని బెదిరింపులొచ్చాయి. ఉత్తరాలు, ఫోన్ల ద్వారా చంపేస్తామని బెదిరించారు. అయితే ప్రభుత్వం స్పందించి నాకు Z+ కేటగిరీ రక్షణను కల్పించింది. నేరస్తులకు శిక్ష పడేలా చేసిన నన్ను టార్గెట్ చేస్తారని తెలుసు. అయినా న్యాయం కోసం, దేశం కోసం వృత్తిలో కొనసాగుతున్నాను. నాకు ఆ భగవంతుడే రక్ష. మార్చి 12, 1993 దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరడుగట్టిన తీవ్రవాదులు ప్రధాన ప్రాంతాల్లో 13 వరుస బాంబులు పేల్చి భీతావహ పరిస్థితిని సృష్టించారు. ఆ సంఘటనలో 257 మంది అమాయక పౌరులు ప్రాణాలొదిలారు.
ఈ సంఘటనతో యావత్ భారత జాతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఉన్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ సంఘటన జరగడం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఆ ఘటనకు పాల్పడిన దుర్మార్గులను తొందరగానే గుర్తించారు. ముంబై కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోన్న పేరుమోసిన స్మగ్లర్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు ఈ బాంబు పేలుళ్లకు పాల్పడినట్టు తెలుసుకున్నారు. ఆ కుట్రలో పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రమేయాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్, పోలీసు వర్గాలు ధృవీకరించాయి. అంతేకాదు, ఆ విధ్వంసానికి లష్కర్ తోయిబా, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన ముష్కరులు తోడ్పడినట్లు రూఢి అయ్యింది. వీటికి నేపథ్యం బాబ్రీ మసీద్ విధ్వంసం, ముస్లింలపై దౌర్జన్యాలకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్టు పేలుళ్ల అనంతరం పట్టుబడ్డ నేరస్తుడు గుల్నూర్ మహమ్మద్ తెలిపాడు. ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లు కారు, స్కూటర్ బాంబుల్లో శక్తివంతమైన ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని ఉపయోగించి బాంబు పేలుళ్లు జరిపారు. దేశంలో అస్థిరతను నెలకొల్పి ప్రజల ప్రాణాలు తీసిన నేరస్తుల్ని న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చేయాలనుకుంది ప్రభుత్వం. ఆ సందర్భంలో మేధావి, ధైర్యవంతుడు అయిన న్యాయవాది కోసం అన్వేషించింది. ఆ క్రమంలో పోలీసుల ద్వారా ఉజ్వల్ నిఖం గురించి తెలుసుకున్న అప్పటి హోంమంత్రి 1993 బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించమని అభ్యర్థించారు. అప్పటికే పేలుళ్ల సంఘటనకు కలత చెంది నేరస్తులను ఉరికంబమెక్కించాలన్న తలంపుతో ఉన్న ఉజ్వల్ నిఖం హోంమంత్రి అభ్యర్థనను వెంటనే అంగీకరించి ఈ కేసును ఒక సవాల్గా తీసుకున్నారు. ముంబై పేలుళ్ల కేసులో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా నియమించబడ్డ ఉజ్వల్ నిఖం పేరు యావత్ దేశానికి తొలిసారిగా తెలిసింది. నిఖం సునిశ్చితమైన అంశాలను పరిశీలిస్తూ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, హంతకులు అంటే ఏమాత్రం భయం లేకుండా ధైర్య సాహసాలతో తన వాదనలు వినిపించారు ఉజ్వల్ నిఖం. అనేక మంది నేరస్తులను జైళ్లలో వేయించారు. అత్యంత హేయమైన హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డ దుర్మార్గులకు జీవిత ఖైదు పడేలా చేశారు. 20 ఏళ్లకు పైగా సాగిన ఆ కేసులో మార్చి 2013న యాకూబ్ మెమన్కి ఉరిశిక్ష పడేలా చేశారు. ఈ కేసులో దోషులైన దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్లకి పాకిస్తాన్ రక్షణ కల్పించడం దుర్మార్గపు చర్యగా నిఖం అభివర్ణించారు. ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని నిఖం టాడా యాక్ట్ సెక్షన్ 5 కింద ప్రశ్నించారు. Sanjay Dutt acquired the said AK-50 rifle from those persons. నటుడు సంజయ్ దత్ ముంబై బాంబు పేలుళ్ల కుట్రదారుల నుండి అక్రమంగా AK-56 రైఫిల్ని సంపాదించారు. అయితే కుట్రకు సంబంధించిన సమాచారాన్ని ఆయన పోలీసులకు తెలపకుండా దాచిపెట్టారు. అంతేకాకుండా న్యాయం, చట్టం అంశాల్లో బాధ్యతారహితంగా ప్రవర్తించారు. ఆయన్ని టాడా చట్టం సెక్షన్ 5 కింద ప్రశ్నించారు. అయితే టాడా నుండి ఆయన తప్పించుకున్న అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని ఆయుధ చట్టం కింద జైలుకెళ్లారు. The said AK-56 rifle under Arms Act. న్యాయవాదులు కేవలం డబ్బు సంపాదనకే ప్రాధాన్యతనివ్వకుండా సమాజ సంక్షేమం, మానవ విలువలు కలిగి ఉండాలనేది ఉజ్వల్ నిఖం అభిప్రాయం. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసే ప్రశ్నే లేదని అనేక సందర్భాల్లో తెలిపారు. తాను ప్రజల డబ్బు తీసుకుంటున్నానని, ప్రజల రక్షణ తన బాధ్యతని ఎన్నో వేదికలపై ఆయన తేటతెల్లం చేయడం ఉజ్వల్ నిజాయితీకి నిదర్శనం. దేశంలో జరిగే అరాచక శక్తుల ప్రతి దుశ్చర్యను ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతారు. ఎన్నోసార్లు కుటుంబంలోని వేడుకలు, ఆడంబరాలకు దూరమైన పరిస్థితికి బాధపడతారు. అనునిత్యం డేగలా వెంటాడే ముష్కర మూకలు ఏ సమయంలో నిఖంపై దాడి చేస్తారో అని ప్రభుత్వం, పోలీసులు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుతుండడం నిఖం అవసరతను చెప్పకనే చెబుతుంది. ఈ నేపథ్యంలో దేశ విదేశీ ఉగ్రవాద సంస్థల నుండి ఉజ్వల్ నిఖంకి ఎన్నో బెదిరింపులొచ్చాయి. దేశంలో స్మగ్లర్లు, హంతకులు నిఖంని చంపేస్తామని బాహాటంగానే ప్రకటించిన తాటాకు చప్పుళ్లకు బెదరనని పత్రికాముఖంగా తెగేసి చెప్పారు. ఆయనకు Z+ విభాగపు రక్షణ కల్పించింది.
ప్రధాని ముఖ్యమంత్రుల కాన్వాయ్లని తలపిస్తుంది ఆయన భద్రతా వలయం. భద్రతను దృష్టిలో ఉంచుకొని తన మకాంని ముంబాయికి మార్చారు. గత 15 ఏళ్లుగా కట్టుదిట్టమైన భద్రతలో ముంబాయిలోని హోటల్ రెసిడెన్సీనే తన నివాసంగా, కార్యాలయంగా చేసుకుని ముంబై బాంబు పేలుళ్ల కేసులు, ప్రముఖ వ్యక్తుల హత్యలు, పేరొందిన మోసాల తాలూకు కేసుల పరిష్కార వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య కేసులో నిందితులను కోర్టు బోనెక్కించి కటకటాల పాలు చేశాడు. అంతేకాదు, అప్పట్లో సంచలనం సృష్టించిన బీజేపీ నాయకుడు ప్రమోద్ మహాజన్ హత్య కేసులో హంతకులకు శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబాలకు ఓదార్పునిచ్చారు. మహారాష్ట్ర భండారా జిల్లాలోని ఖర్లాంజీ గ్రామంలో 5 దళితులను అగ్రవర్ణాలకు చెందిన 8 మంది అతి పాశవికంగా హత్య చేశారు. ప్రభుత్వ న్యాయవాదిగా ఆ కేసులో 6 సెప్టెంబర్ 15, 2008న మరణశిక్ష పడేలా చేశారు. మరో 2 జీవిత ఖైదును ప్రాప్తింపజేశారు. ఇది దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలకు ఎంతో మనోనిబ్బరాన్నిచ్చింది. 2002లో గోద్రా ఉదంతం అనంతరం పగా ప్రతీకారాలకు ఒడిగట్టింది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ. 2003లో ముంబైలోని చారిత్రక కట్టడం గేట్వే ఆఫ్ ఇండియా జవేరీ బజార్లో ఆర్డీఎక్స్తో కారు బాంబులు పేల్చారు. ఆ సంఘటనలో ఏ పాపం ఎరుగని 54 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 244 మంది గాయపడ్డారు. దీనికి ఒకే కుటుంబానికి చెందిన 3 వాడుకుంది లష్కరే తోయిబా సంస్థ. హనీఫ్, ఫాతిమా భార్యాభర్తలు ఈ పేలుళ్లలో పాల్గొనడం తీవ్రవాద అరాచక చర్యలో మొదటిసారి అని నిఘం తెలిపారు. ఈ 3కి ఉజ్వల్ నిఘం ఉరిశిక్ష పడేలా చేసి సంచలనం సృష్టించారు. That 25th December 2003, 2003వ సంవత్సరం డిసెంబర్ 25 సాయంత్రం ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని టాక్సీ కారులో పెట్టి పేల్చారు. ఆ పేలుల్లో 30 మందికి పైగా చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఆ కేసును నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వాదించి 3కి మరణశిక్ష పడేలా కృషి చేశాను. ఆనాడు దేశవ్యాప్తంగా ప్రజలు నన్నెంతో అభినందించారు. and 3 accused have been sentenced to death. టెర్రరిస్టు చర్యల్లో మహిళలకు సైతం ప్రమేయం కల్పించడం ద్వారా ఉగ్రవాద సంస్థలు ఎటువంటి విధ్వంసాలకు పాల్పడతారో అన్న విషయం స్పష్టమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశద్రోహులు, హంతకులు, మోసగాళ్లు, ఉగ్రవాదుల ఆట కట్టిస్తోన్న నిఖం తీరుకి ఆయన కుటుంబ సభ్యులకు ఒక పక్క సంతోషం, ఇంకో పక్క ఏదో తెలియని భయం. దేశం కోసం, దేశ రక్షణ కోసం తానెంతటి సవాళ్లనైనా ఎదుర్కోగలనని అంటారాయన. దేశ ప్రజల అభిమానం, ఆ దేవుని దయా ఉన్నంత కాలం తనని ఏ శక్తి ఏమీ చెయ్యలేదని చెబుతారు. ఎప్పుడైనా న్యాయానిదే గెలుపు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని అంటారు. Who are against the death penalty, they always says, కొంతమంది ప్రజలు మానవ హక్కుల నాయకులు నేరస్తులకు మరణశిక్ష కాకుండా జీవిత ఖైదీ శిక్ష వేయాలంటున్నారు. అంతేకాకుండా వారి మనస్సు మారే అవకాశం కల్పించాలంటున్నారు. వారి క్షేమానికి చట్టంలో సంస్కరణలు చేయాలంటున్నారు. ఇవన్నీ వృధా అంటాను. ఎందుకంటే ఉగ్రవాదులు, టెర్రరిస్టులు క్రూర మృగాలు. సంస్థల్ని, ప్రభుత్వాల్ని, ప్రజల్ని వారి చెప్పు చేతుల్లో ఉంచుకుని హత్యలు, మానభంగాలు, బాంబ్ బ్లాస్ట్లకు ఒడిగడతారు. దేశంలో అశాంతిని సృష్టిస్తారు. సామాన్య ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. వారి మనస్సు నిండా, శరీరం నిండా క్రూరత్వం ఉంటుంది. కాబట్టి మరణశిక్షే సరైన శిక్ష అంటాను. so this is a depravity in their nature. భారతదేశంలో మరోమారు అశాంతిని సృష్టించాలని పాకిస్తాన్లో కుట్ర జరిగింది. ఈసారి భారతీయులని భయభ్రాంతులకు గురిచేసి తమ ఉనికిని చాటుకోవాలనుకున్నాయి అల్ ఖైదా, లష్కరే తోయిబా, ముజాహిదీన్ వంటి ముష్కర ఉగ్రవాద సంస్థలు. సెప్టెంబర్ 11న అమెరికా ట్రేడ్ సెంటర్, ఇస్లామాబాద్ మ్యారియట్ హోటళ్లలో సంఘటనల మాదిరిగా ముంబై సాగర తీరాన కొలువైన సుందరమైన తాజ్, ఒబరాయ్ హోటళ్లు, రైల్వే స్టేషన్లు లక్ష్యంగా విధ్వంసానికి లష్కరే తోయిబా ఉగ్రవాదులు పథకం రచించారు. పాకిస్తాన్ నుండి సముద్ర మార్గాన పోరుబందరు గుండా ముంబైలో ప్రవేశించి 2 వర్గాలుగా విడిపోయారు.
నవంబర్ 26 రాత్రి 11 గంటలకు జనంతో కిటకిటలాడే ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్లో అజ్మల్ కసబ్, అతని సహచరుడు ఇస్మాయిల్ ఖాన్లు అత్యంత ప్రమాదకరమైన మారణాయుధాలు AK-47, AK-56లతో ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్ కామా హాస్పిటల్లో విచ్చలవిడిగా కాల్పులు జరిపి మొత్తం 166 మంది ప్రాణాలు తీశారు. పోలీసు అధికారులు హేమంత్ కర్కరే, అశోక్ కామ్టే, విజయ్ సాలోస్కర్లు ఈ సంఘటనలో అమరులయ్యారు. On 26 November 2008, a terror attack was done at Hotel Taj, at Hotel ఈ Oberoi. ముంబైలోని చరిత్రాత్మకమైన తాజ్ హోటల్, ఒబరాయ్ హోటళ్లపై టెర్రరిస్టు దాడులు జరిగాయి. నా వెనకాల కనిపిస్తున్న ఈ తాజ్ హోటల్లో పాకిస్తాన్ టెర్రరిస్టు కసబ్, అతని అనుచరులు విధ్వంసాన్ని సృష్టించారు. ఎంతో మంది ప్రాణాలు తీశారు. And in person of the criminal conspiracy, Kasab's colleagues have attacked Hotel Taj. హోటల్ తాజ్లో ప్రవేశించిన ఉగ్రవాదులు పాక్షికంగా హోటల్ని ధ్వంసం చేశారు. పోలీసులు, భారత రక్షణ దళాలు ఉగ్రవాదులను హతమార్చాయి. ఆ సంఘటనలో అజ్మల్ కసబ్ ఒక్కడే ప్రాణాలతో దొరికాడు. మహారాష్ట్ర ప్రభుత్వం 2008 డిసెంబర్లో ఉజ్వల్ నిఖంపై ఉన్న నమ్మకంతో ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది. ఈ కేసులో ఉజ్వల్ నిఖం దివారాత్రులు క్రిమినల్ చట్టాలు పరిశీలిస్తూ, కోర్టుల్లో దోషులను విచారిస్తూ తన వాదనలు వినిపిస్తూ వచ్చారు. కసబ్ తరఫున న్యాయవాదిగా మొదట అంజలి వాంగ్మరే ఏర్పాటైన అనంతర కాలంలో ఆమెను ప్రభుత్వం తొలగించింది. ఏప్రిల్ 17, 2009న అబ్బాస్ కజ్మీని కసబ్ కేసులో న్యాయవాదులుగా నియమించింది. త్వరితగతిన కేసుల పరిశీలనకు ప్రభుత్వం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసింది. ఈ కోర్టులో నిఖం పేలుళ్లలో పాల్గొన్న నేరస్తులు, వారికి సహకరించిన వ్యక్తులు, సంస్థలు, అనుమానమున్న ప్రతి వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టి వారి సాక్ష్యాలను న్యాయస్థానానికి వినిపించారు. అవకాశవాది అయిన కసబ్ తనకు న్యాయం జరగాలని సుప్రీంకోర్టుకెళ్లాడు. సుప్రీంకోర్టు 4 అభియోగాలపై కసబ్కి 29 ఆగస్టు 2012న ఉరిశిక్షను ధృవీకరించింది. చివరికి దేశాధ్యక్షునికి క్షమాభిక్ష పెట్టుకున్న కసబ్ ఆశలు అడియాసలయ్యాయి. ఉజ్వల్ నిఖం కృషి వృధా కాలేదు. అమరవీరుల కుటుంబాలు, దేశ ప్రజలు ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. నవంబర్ 21, 2012 ఉదయం 7:30 మానవ మృగం కసబ్ని ఎరవాడ జైల్లో ఉరితీశారు. అమరవీరుల కుటుంబాలు ఉజ్వల్ని ప్రశంసలలో ముంచెత్తాయి. ఉజ్వల్ నిఖం 2013లో ముంబైలో శక్తి మిల్స్ ఒక మహిళపై అత్యాచారం చేసిన 3 నేరస్తులకు ఉరిశిక్ష, ఒకరికి జీవ కారాగార శిక్ష విధించిన కేసులో ఉజ్వల్ నిఖం చేసిన సూచనలు అనిర్వచనీయమైనవి. ఉజ్వల్ చేసిన సేవలకు అనేక అవార్డులు అందుకున్నారు. నాగ్పూర్ పౌరులు నిఖం దేశభక్తిని కీర్తిస్తూ 2004లో దక్ష నాగరిక్ అవార్డుతో సత్కరించారు. 2006లో మహారాష్ట్ర దినపత్రిక మహారాష్ట్ర టైమ్స్ నిఖంని మహారాష్ట్ర ఐడల్గా వర్ణించింది. అదే ఏడాది పూణేలోని మునిభాయ్ దేశాయ్ ప్రతిష్టాన్ సంస్థ ఉజ్వల్ నిఖం ధైర్య సాహసాల్ని కొనియాడుతూ రాష్ట్ర సేవా పురస్కార్ అవార్డుతో సన్మానించింది. 2007వ సంవత్సరంలో ప్రతాప్గఢ్ సమితి జీవ మహాలే పురస్కార్నిచ్చి గౌరవించింది. 2008లో పూణే నగర చరిత్రయ పురస్కార్ను అందుకున్న విశిష్ట వ్యక్తిగా నిలిచారు. 2009వ సంవత్సరంలో ఉజ్వల్ నిఖం దేశంలో శాంతి ప్రయోజనాల్ని కాపాడుతున్నందుకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా స్వాతంత్ర సమరయోధుడు ఉండాల్కర్ అవార్డును అందుకున్నారు. 2010వ సంవత్సరంలో ఉజ్వల్ నిఖం నేరస్తుల ఆట కట్టిస్తున్న తీరును ప్రశంసిస్తూ స్టార్ మాఝా మరాఠా ఛానల్ బెస్ట్ అడ్వకేట్ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం ఉజ్వల్ నిఖం దేశ రక్షణకు చేస్తున్న సేవలను గుర్తిస్తూ మహారాష్ట్ర రత్న అవార్డునిచ్చి గౌరవించింది. 2010వ సంవత్సరంలోని డివై పాటిల్ విశ్వవిద్యాలయం ఉజ్వల్ నిఖం సేవల్ని గుర్తించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా డాక్టరేట్ అందించి గౌరవించింది. 2016 జనవరిలో భారత ప్రభుత్వం ఉజ్వల్ నిఖంకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. I'm working as a special public prosecutor. నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అనేక కేసుల్లో నేరస్తుల్ని జైలుకు పంపించాను. అది నాకెంతో సంతృప్తినిచ్చింది.
నన్ను మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులపై వాదించాలని అభ్యర్థించింది. పోలీసులు నాకు సహకరిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ప్రోత్సహిస్తున్నారు. అన్నింటికీ మించి నా దేశ రక్షణ నా బాధ్యత. అందుకే ధైర్యంగా ఈ వృత్తిలో కొనసాగుతూ టెర్రరిస్టు కార్యకలాపాల్ని నిరోధిస్తున్నాను. దేశం యావత్తూ ఉజ్వల్ నిఖం ధైర్య సాహసాలను కొనియాడాయి. ఉజ్వల్ నిఖంని రోల్ మోడల్గా యువతరం అభిమానించింది. న్యాయస్థానాల్లో న్యాయం దొరుకుతుందని, న్యాయదేవత ముందు అందరూ సమానమేనని సామాన్య ప్రజానీకం భావించాలి. చట్టం ఎవరి చుట్టం కాదని భావించిన రోజునే న్యాయస్థానాలంటే ప్రతి ఒక్కరికి గౌరవం కలుగుతుందనంటారు ఉజ్వల్ నిఖం. ఉగ్రవాద కార్యకలాపాల పీచమడుస్తున్న విధానాన్ని ప్రశంసిస్తూ ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదం సమితి అన్న సందేశాన్నివ్వవలసిందిగా ఆహ్వానాన్ని పంపింది. దేశంలోని పేలుళ్ల కేసులో పలు ఉగ్రవాద సంస్థలు, టెర్రరిస్టు నాయకుల ప్రమేయంపై పాకిస్తాన్ హోంమంత్రి కార్యాలయం అధికారులతో జరిగిన సమావేశానికి భారతదేశం తరఫున హోంశాఖ 3 అధికారులతో కూడిన బృందాన్ని పాకిస్తాన్కి పంపించింది. ఈ బృందంలో ఉజ్వల్ నిఖం కూడా పాకిస్తాన్కి వెళ్లారు. భారతదేశ పటిష్టతను ప్రపంచానికి చాటుతోన్న ఉజ్వల్ నిఖంని ఎన్నో సంస్థలు తమ సలహాదారుగా, గౌరవాధ్యక్షుడిగా నియమించుకోవడం ఆయనపై ఉన్న అపార గౌరవాన్ని తెలియజేస్తోంది. నిజాయితీగా, నిస్వార్థంగా జీవించడం ఎంత ముఖ్యమో, దేశం కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించడము అంతే ముఖ్యమని నమ్మటమే కాదు, తన ప్రతి అడుగులో దేశభక్తిని ప్రదర్శించే ఆదర్శమైన ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం, భవిష్యత్ తరాలకు మార్గదర్శనం.